చాలామంది ఎలా ఉంటారు అని అంటే, తొందరగా మాట్లాడడానికి, మాటలు చెప్పడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. వాళ్ళు చెప్పింది వినాలి, ఇతరులు చెప్పేది వినడానికి ఇంట్రెస్ట్ చూపరు. నేను చెప్పిందే మీరు వినాలి, మీరు చెప్పింది మాత్రం నేను వినను. ఎందుకు కాస్త ఆగమన్నాడు? అక్కడక్కడ మనం హైవే మీద వెళ్తుంటే అక్కడక్కడ కొన్ని బోర్డులు కనబడుతుంటాయి. ఇక్కడ మీరు 60లో వెళ్ళాలి, ఇక్కడ మీరు 40లో వెళ్ళాలి, ఇక్కడ మీరు 30లో వెళ్ళాలి, ఇక్కడ మాత్రం పూర్తిగా స్లో అయితే మంచిది అని స్పీడ్ లిమిట్ పెడతారు. ఎందుకు? ఆ రోడ్డు ప్రమాదకరమైంది కాబట్టి, అంతకు మించిన వేగంతో కనుక మనం వెళితే మనకి ప్రమాదం. అందుకని హైవే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ లిమిట్ పెడతారు. అదేవిధంగా మాట్లాడే విషయంలో కాస్త నిదానించండి అని ఎందుకు అన్నాడు అనంటే, మనిషి పలికే ప్రతి మాట కూడా ఇక్కడ ఉండి మనం పలికే ప్రతి మాట అక్కడ గ్రంథస్థం చేయబడుతుంది. మనకు తెలిసిన విషయమే కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి, 36వ వచనం. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. మనుషుడు పలికే ప్రతి మాట, మరి ముఖ్యంగా వ్యర్థమైన ప్రతి మాటను గురించి తీర్పు దినాన లెక్క చెప్పాలి. మలాకి గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, మనం పలికే ప్రతి మాట కూడా వ్రాయబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడట. జ్ఞాపకార్థముగా ఆయన సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడుతుంది. సహోదరులారా, సహోదరులారా, వింటున్నారా? మన నోట నుండి వచ్చే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఒకటి. రెండవది, మొత్తం రికార్డ్ అవుతుంది. మనం సరదా కన్నా రాస్తాడు, చతురు కన్నా రాస్తాడు, ఏదో ఆట విడుపు కన్నా రాస్తాడు. మనం ఏ విధంగా నోరు తెరిచి మాట్లాడిన ప్రతిదీ నోట్ చేయబడుతుంది. మొత్తం మనం పుట్టిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు, మనకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, మనకి ఊహ తెలిసిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనం మాట్లాడిన ప్రతి మాట దేవుడు రాశాడట. ఒకరోజు లెక్క అడుగుతాడట. ఆ రోజును గుర్తుపెట్టుకోండి. మీరు నోరు తెరిచేటప్పుడు తీర్పులో నేను పలికే ఈ మాటలకు నేను జవాబుదారీగా ఉన్నాను. రేపొద్దున నన్ను లెక్క ఆయన అడుగుతాడు. నేను చెప్పాలి, ఈ మాట ఎందుకు మాట్లాడావు, ఈ విషయాలు ఎందుకు నువ్వు ప్రస్తావించావు అని గనక ఆయన అడిగితే సమాధానం చెప్పాలి. ఒకవేళ అక్కడ కాని మాటలు ఏవైనా మనం పలికి ఉంటే అక్కడ మనకి శిక్ష, గద్దింపు, అవమానం కలుగుతుంది. ఇంకో చోట అంటాడు, విస్తారమైన మాటలలో దోషం ఉండక. ఈ రెఫరెన్స్లన్నీ మీకు తెలిసినయే కదా, సామెతల గ్రంథంలో ఉంటుంది అన్నమాట. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మనం మాట్లాడుకునే, మనం శరీరంతో ఏ పాపాలు చేయం, కానీ చాలాసార్లు మనం మాట్లాడే మాటల వల్ల మనం అపరాధులముగా తీర్చబడతాం. అదే మత్తయి సువార్త 12లోనే ఉంటుంది. ఒకని మాట వలన అతను నీతిమంతుడిగా తీర్చబడతాడు, అదే మాట వల్ల అతడు అపరాధిగా కూడా తీర్చబడతాడు. అదే యాకోబు భక్తుడు తన పత్రికలో రాస్తూ మరొక చాట నాలుకను గురించి ఏమంటాడు అనంటే, ఈ నాలుక మన శరీరంలో ఉంచబడిన పాపపు ప్రపంచం. ఏ ప్రపంచం అది? కన్నులో పాపపు ప్రపంచం లేదు, హృదయంలో పాపపు ప్రపంచం లేదు, చేతుల్లో పాప ప్రపంచం లేదు. ఈ నోరు ఉంది చూడండి, నోరు, ఈ నోటిని, ఈ నాలుకను భక్తుడు ఇది ఒక పాపపు ప్రపంచం. పెద్ద అడవిని కూడా చిన్న నిప్పురవ్వ ఎలా తగలబెట్టిద్దో, మన నోట నుండి వచ్చే ఒక్క మాట కొన్ని కుటుంబాలను తగలబెట్టిద్ది, కొన్ని సమాజాలను తగలబెట్టిద్ది, కొన్ని సంఘాలను తగలబెట్టిద్ది, కొన్ని బంధాలను కాల్చిపడేసిద్ది. మన నోట నుండి వచ్చే మాట అగ్నితో పోల్చబడింది. ఈ మాట
మనం తొందరపడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామనుకోండి, చాలా పెద్ద ప్రమాదానికి మనం కారకులం అవుతాం. జరగరాని దారుణాలకు మనమే కారణం అవుతాము. అందుకే అంటాడు, మీ నోరు ఒక పాపపు ప్రపంచం, కాబట్టి ఆ నోట నుండి అగ్ని వచ్చిద్ది గనుక కొంచెం ఆచి తూచి వెనక ముందు ఆలోచించి కాస్త నోరు తెరువు బిడ్డ. నోరు ఉంది కదా, నన్ను ఎవడు అడగడు కదా, ఏదో మేము ఒంటరిగా ఉన్నప్పుడు మేము ఇష్టం వచ్చిన మాటలు మేము మాట్లాడుకుంటున్నామని తొందరపడి నోరు తెరిచి మాట్లాడు మాకు, నీకు పని అయ్యిద్ది, జరిగిన నష్టాలకు నువ్వే కారణం అవుతావు. వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే పలుకుడి కానీ దూషణ అయినా కీడైనా బూతులైనా సరసోక్తులైనా చతురులైనా డబల్ మీనింగ్ డైలాగులైనా మీ నోట నుండి రాకూడదు. నీ నోటి మాటల చేత నీ కష్టార్జితాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అంటాడు. అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటావు, ఆశీర్వాదానికి దూరం అవుతావు. ఇంకా చెప్పాలి అని అంటే, యోబు గ్రంథంలో సాక్షాత్తు ప్రభువే అంటాడు యోబు స్నేహితుల్ని, మీరు యోబు పలికినట్లు యుక్తమైంది మీరు పలకలేదు. యోబు బాధల్లో ఉన్నాడని యోబుని దర్శిద్దామని వచ్చారు ఒక ముగ్గురు స్నేహితులు. కాస్త మాటలతో ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి వద్దాం చూసి వద్దామని వచ్చారు. యోబు పరిస్థితి చూసి, యోబు సిచ్యువేషన్స్ చూసి, యోబు అంత దారుణాతి దారుణంగా శ్రమలు అనుభవించడం చూసి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, నీకు ఈ గతి పట్టిందంటే నువ్వు ఎక్కడో పాపం చేశావు, నీకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి అంటే నువ్వు ఎక్కడో తప్పు చేశావు, దేవుడు నిన్ను ఇంతగా శిక్షిస్తున్నాడంటే ఎవరి భార్యనో నువ్వు చెరిచావు, ఎక్కడో నువ్వు తప్పు చేశావు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, నిష్కారణంగా ఒకరిని దేవుడు కొట్టడు కదా. అలా వింటున్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి. వెళ్ళారు బాధలో ఆదరిద్దామని, ఆయన బాధల్లో ఉండేసరికి ఒరే ఇంత దరిద్రం ఇతన్ని వెంటాడింది, పిల్లలందరూ చచ్చిపోయారంటే ఎంత తప్పు చేశారో, ఎంత ఘోరం చేసాడో అని బాధలో ఉన్న వ్యక్తిని ధైర్యపరుద్దామని వచ్చిన వ్యక్తులు మాటలతో కొల్లబడిచారు. పుండు మీద కారం జల్లినట్టు ఆ మాటలతో మనిషి గాయాలను ఇంకా రేపాడు. ఆ ముగ్గురు కలిసి రేపారు. నేను ఒక మాట చెప్తున్నాను ఈ సందర్భంగా, ఎవరైనా బాధల్లో ఉండి మీకు కనబడితే తొందరపడి ఏ పాపం చేశాడో అందుకే అతనికి అలా అయిందని మీరు అనమాకండి. అతనికి యోబుకు ఆ శ్రమలు ఎందుకు వచ్చినాయి వీళ్ళకి తెలుసా? పరలోకంలో ఏం జరిగింది? దేవుడు యోబు పక్షాన నిలవబడి యోబు గురించి ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడో వీళ్ళకి తెలుసా? తెలీదు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. వెలి చూపును బట్టి చూశారు, నోరు తెరిచి తీర్పు తీర్చారు. ఏదో మొత్తానికి తేడా ఉంది, ఏదో తప్పు చేసావు, ఏదో పొరపాటు చేసావు. ఎందుకంటే ఊరకనే ఇలాంటి పరిస్థితులు నీకు రావు. నేను ప్రేమతో చెప్పేది ఏంటంటే, జీవితంలో కాస్త అటు ఇటుగా కింద మీద పడుతూ బాధల్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు ఎంత పాపులు అనే మాట తొందరపడి మీరు అనమాకండి. రాసుకుంటాడు, రాసుకొని దేవుడు రంగంలోకి దిగుతాడు. జరిగింది నీకు తెలియదు, దేవుడు అతన్ని పరీక్షలో ఉంచాడు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకు అంత అవసరం ఏముంది? ఫీజు ఏం లేదుగా, ఫైన్ ఏం లేదుగా, అందుకని నోరు ఉంది కదా అని కొంతమంది వ్యక్తులను చూసి వెంటనే అనేస్తారు. కొంతమంది జనరల్గా ఇప్పుడు అభిషేకాల కార్యక్రమం జరిగింది. కొంతమందిని దేవుడు ఆయా సమయాల్లో సమయం ఆసన్నమైనప్పుడు కొంతమందిని ప్రతిష్ఠించుకుంటాడు. కొంతమందిని కారణం ఏంటో మాకు కూడా తెలియదు, దేవుడు కొంతమందిని ఆపుతాడు. మేమేమనుకుంటామంటే ఏదో పాపం చేసినట్టున్నాడు, ఏదో అనుకోం. ఏమో దేవుడి సమయం ఎందుకు ఆపాడో అంతా దేవుడికే తెలియాలి, మనకెందుకు. సమయం ఉందిలే సోదరుడా, ప్రార్థన చేసుకో, దేవుని చిత్తమైనప్పుడు దేవుడు నిన్ను ముందుకు తీసుకొస్తాడులే అని దైవజనులుగా మేము చెప్తాం. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఉంటారే, అలా ఏమంటారు తెలుసా? ఈ మనిషికి గర్వం, ఈ మనిషికి అతిశయం, అన్నీ తెలుసనే ఫీలింగ్, తొందరపాటు ఎక్కువ. ఇలాంటి వాళ్ళని అందుకే దేవుడు ఆపుతాడు. వాళ్ళకి తొందరపాటు ఉందని
దేవుడు ఏమైనా చెప్పాడు నీకు కల్లో కనపడి ఆ బిడ్డను ఎందుకు ఆపానంటే బిడ్డ ఇది కారణం అని నీకేమైనా చెప్పాడా? నీకు ఎక్కడో ఏదో అనిపించింది, వెంటనే దానికి ఇది కారణం అనేస్తావా? అదిగో పలానా తప్పు చేశాడు, పలానా జరిగింది అందుకని దేవుడు తొక్కాడు. కొద్ది రోజులు నిన్ను దొక్కుతాడు అనవసరంగా, ఎందుకు లేనిపోయిన మాటలు. పరీక్ష, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుడు కొంతమందిని ఎందుకు ఆపుతాడో, కొంతమందిని ఎందుకు శ్రమలకు అప్పచెప్తాడో, కొంతమందికి ఎందుకు రోగాలు పంపిస్తాడో తెలియకపోతే దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. మంగమూరి దేవదాసయ్య గారు ఏం చెప్పాడు మనకి? ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ దూషించరాదు, ఏం చేయరాదు, ద్వేషించరాదు. తెలియని ఏమైనా ఉంటే శిష్యులు ఏం చేశారు? ప్రభువా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీళ్ళ కన్న తల్లిదండ్రులు పాపం చేశారా అడిగారుగా. అది పద్ధతి. నీకు అంతగా ఉల్లాసం ఉత్సాహం నీకుంటే అవతల వాడి జీవితంలో ఆ పరిస్థితులు ఎందుకు ఎదురైనాయో నీకు తెలుసుకోవాలనుకుంటే 3 రోజులు ఉపవాసం ఉండగలిగే దమ్ముందా నీకు? ఉందా? మన భక్తి జీవితాన్ని మనం చూసుకోవడమే అంతంత మాత్రం, మన దైనందిన జీవితాన్ని మనం చూసుకోవడమే అంతంత మాత్రం. ఇప్పుడు యోబు స్నేహితులు వచ్చారండి, ఓ పక్కన కూర్చొని, ప్రభువా, యోబుకి ఎందుకు ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు అనుమతించావు చెప్పవయ్యా అని ఆ 7 రోజులు పక్కన కూర్చున్నారే. అడిగితే 7 రోజుల్లో చెప్పేవాడు. దేవుడు చెప్పకుండా ఉంటాడా? యోబును పరీక్షకు నిలిపాను, యోబు నమ్మకత్వం ఏంటో, యోబు యథార్థత ఏంటో, యోబు ఏమీ లేకపోయినా నన్ను ఎంతగా ప్రేమిస్తాడో సాతానుకు రుజువు చేయడం కోసం అతన్ని పరీక్షలో నేను నిలబెట్టాను అని చెప్పి ఉండేవాడు. వాళ్ళు అడిగారా? శిష్యులు అడిగినట్టు, వీడు గుడ్డువాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీళ్ళ కన్నవాళ్ళు పాపం చేశారా అని శిష్యులు అడిగినట్టు ఈ స్నేహితులు 3 ప్రభువుని అడిగారా? 7 రోజులు కోలబడి ఏడ్చారుగా యోబు పరిస్థితి చూసి. అర్రే, మా సహోదరుడికి ఎందుకు ఇంత పరిస్థితి ఎదురైందని గుండెలు బాదుకొని ఏడ్చారుగా. ఆ ఏడ్చేదేదో, ప్రభువా ఎందుకయ్యా ఇంత నీతిమంతుడికి ఈ పరిస్థితులు కలిగించావంటే చెప్పుండేవాడు. ఇది పరీక్షలే, ఇది అతన్ని పరీక్ష నాలికలో పెట్టానని చెప్పేవాడు. తెలుసుకున్న వాళ్ళు, యోబు, దేవుడు నిన్ను పరీక్షలో నిలబెట్టాడయ్యా, ఇదిగో ఇలా ఇలా జరిగిందంట. మీకాయ చెప్పాడా లేదా? మీకాయ అహబుకు చెప్పాడా లేదా? పరలోకంలో ఏం జరిగిందో రాజుల 1 గ్రంథం చివరి అధ్యాయంలో చెప్పాడా లేదా? ఏమని? అహబ్ అన్నాడు, రామోద్గిలాదు మీదకు నేను పోతే నాకు జయం వచ్చిద్దా అని పిలిపించుకొని అడిగాడు. బయలు ప్రవక్తల్ని పిలిపించుకొని అడిగితేనేమో పో జయం వచ్చిద్దా అన్నాడు. మీకాయ ఉన్నదన్నట్టు చెప్తాడు. మొత్తానికి పిలిపించుకొని నేను పోతే గెలుస్తానా చచ్చిపోతానా అని అడిగితే ముందు మాట వరుసకి పో జయం వచ్చిద్ది అన్నాడు. అతను చెప్పిన విధానానికి అహబుకి డౌట్ వచ్చి, కాదు నిజం చెప్పు, నేను పోతే గెలుస్తానా చచ్చిపోతానా అంటే, మర్యాదగా తట్టబొట్ట సర్దుకొని ఇంటికెళ్ళు, పోతే చచ్చిపోతావు. ఏం జరిగిందంటే పరలోకంలో ఇదిగో ఇలా జరిగింది. అహబు రామోద్గిలాదు మీదకు పోయి అక్కడ అతను నశించినట్లు అతను ఎవరు ప్రేరేపిస్తారని అక్కడ పెద్ద డిబేట్ జరిగింది, పెద్ద చర్చా వేదిక ఏర్పాటయింది. సాతాను పంపబడ్డాడు. వాడు వచ్చి నీ ప్రవక్తల నోలల్లో కూర్చున్నాడు. ఇదిగో ఇలా జరిగింది, నీకు టెండర్ మూడింది, నీకు అయిపోయింది, నీ కథ క్లోజ్ అవ్వబోతుంది, ఇదిగో జరిగిందని పోసగుచ్చినట్టు చెప్పాడా లేదా? ఈ 3 కూడా అడిగితే చెబుతాడా లేదా? అయినా బాధలో ఉన్నోడిని ఆదరించి ఓదార్చి, కాస్తయ్యా బాధపడ మాకు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు అన్యాయం చేయడు, ఈ పరిస్థితులు ఎదురైనాయి అంటే ఏదో మొత్తానికి నీకు మేలే చేస్తాడులే అనే మాటలు కదా మాట్లాడాలి. వెనక ముందు చూసుకోకుండా వాళ్ళ బుర్రకు తోచిన మాటలు, నువ్వేదో తప్పు చేసావు, ఎక్కడో పప్పులో కాలేసావు, ఏదో అన్యాయం చేసావు, అందుకే నీకు ఈ దారుణం ఎదురైంది. వాస్తవానికి నిజమేనా అది? యోబు ఎక్కడైనా పాపాలు చేశాడా? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యెహోవా ఎడల భయభక్తులు కలిగి అతను చెడుతనాన్ని, దేవుడేమో అతడు నీతిమంతుడు చెడుతనాన్ని విడిచిపెట్టాడని మాట్లాడుతుంటే, వీళ్ళు వెనక ముందు చూసుకోకుండా నువ్వు పాపివి, పెద్ద డిబేట్ పెట్టారు. పుండు మీద కారం చల్లినట్టే. పుండు మీద చివరికి ఏమన్నాడు?
మీరు కాని మాటలు మాట్లాడారు, మీరు వెళ్ళి యోబు చేత ప్రార్థన చేయించుకోండి. మర్యాదగా క్షమాపణ అడిగి అతను మీకోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తేనే మీ పరిస్థితులు మారతాయి. లేకపోతే మీకు అయ్యిందే అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అప్పుడు వెళ్ళి, యోబు, ఏదో మా బుర్రకు తోచినట్టుగా నువ్వేదో తప్పు చేసావు అనుకొని పొరపాటుగా మాట్లాడాం, మమ్మల్ని క్షమించు, నువ్వే తప్పు చేయలేదు, దేవుడే నిన్ను పరీక్షలో ఉంచాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు, మా కొరకు ప్రార్థన చేయయ్యా అని అప్పుడు ప్రార్థన చేయించుకుంటే దేవుని కృప వాళ్ళకి తోడుగా ఉంది. హల్లెలూయా. నరం లేని నాలుక అంటారు కదండి, అప్పటికప్పటికి తిప్పుతూ ఉంటుందండి మాటలు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు. పౌలు ఖైదు చేయబడి పడవలో వెళ్తున్నాడు. ఒక దగ్గర పడవ ముంపుకు గురైంది. మొత్తానికి తుఫాన్ వచ్చింది, ఆ ఓడ బ్రద్దలయ్యింది. మెలితి అనే దీపానికి ఆ ఓడ ఆ చెక్కల మీద వాళ్ళు చిన్నగా ఒడ్డు కొట్టుకొచ్చారు. ఆ ఓడ సమీపంలో ఉన్న కొంతమంది వాళ్ళని దగ్గరికి తీసి వాళ్ళని పరామర్శిస్తున్నారు. రోజు రాత్రంతా నీళ్ళల్లో తడిచి ఉన్నారు కదా, కాస్త అంత చలిగాసుకుందామని పౌలు పొలలేరి తీసుకొచ్చి ఒక దగ్గర వేసి నిప్పు పెట్టి చలిగాస్తున్నాడు. మంటారిపోతుంటే మళ్ళా వెళ్ళి పొలలు వేసుకొస్తున్నాడు. ఆ తెచ్చే క్రమంలో ఒక పాము ఆ పొలల్లో ఉంది. చీకట్లో అర్థం కాక పామును కూడా తీసుకొచ్చి నిప్పుల్లో ఆ మంటల్లో వేసి చలిగాచుకోవడానికి అట్లా పెట్టాడు. పాము కొట్టింది, కాటేసింది. కాటేయగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటారు, చూసారా వీడు ఎంత దుర్మార్గుడో, ధర్మం వీడిని బ్రతకనీయలేదు. వాస్తవానికి నీళ్ళల్లో పడి చావాలి వీడు, కానీ అది తప్పించుకున్నాడు అని అంటే ధర్మం వీడిని బ్రతకనివ్వలేదు. వీడు చేసిన పాపాలు వీడిని వెంటాడుతున్నాయి. చూసావా, సముద్రంలో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఏదో తప్పించుకున్నాడులే అనుకుంటే పాము కాటేసింది, ఇది చచ్చిపోయాడు, ఇది ఎంత దుర్మార్గుడు అన్నారు. పౌలు వాళ్ళ మాటలు ఏం పట్టించుకోలే. పామును అలా జాడిచ్చి ఇదిలిచ్చి కొట్టి మళ్ళీ చలి కాచుకుంటున్నాడు. వాళ్ళందరూ వింతగా చూస్తున్నారు పౌలుకి వెళ్ళి. ఇంకాసేపటికి పడిపోతారు, ఇంకాసేపటికి పడిపోతాడు. ఎంతసేపటి చూసినా నోరమిట్టి నోటి వెంట నొరగ రావట్లేదు, మనిషి ఏమీ వనకట్లేదు, హాయిగా ఉన్నాడు. వాళ్ళు వచ్చి అంటారు, నీకేం తల తిరుగుతున్నట్లేదా, నీకు తలనొప్పి ఏం రావట్లేదా, ఒళ్ళు నొప్పులు ఏం లేవా, ఏ ఫీలింగ్స్ నీకు లేవా, ఏంటి అంత బాగానే ఉన్నట్టున్నా, అంత బాగా ఏం కాలేదా, చూశారు ఇప్పుడు పడిపోతాడు 2-3 గంటలైనా పడలా. అప్పుడు వాళ్ళు అంటారు, ఓరే నాయన, దేవత మన మధ్యలోనికి వచ్చిందిరా, ఈయన మనిషి కాదురా, దేవుడు, తండ్రి అర్జెంటుగా ఈయనకు పూజ చేయాలి. అంతకుముందే ఏమన్నారు, పాపి. ఆ తర్వాత ఈ తొందరపాటు ఎందుకు, కాస్త ఆగితే పాపో పరిశుద్ధుడు అర్థమయ్యేదిగా. ఏంటిది, నోటి తొందరపాటు. ఏదో జరిగిపోయిన పరిస్థితులను చూసి మనుషుల్ని నోరుంది కదా అని వెంటనే ఏదో ఒకటి అనేసేయటం, ఏదో వాళ్ళ బుర్రకు దోచింది అనేస్తారు. తొందరపడమాకండి. చూడండి ఎవరి జీవితంలో ఏ పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయో, ఎవరికి ఎందుకు శ్రమలు ఎదురవుతున్నాయో, ఎవరికి ఎందుకు బాధలు వస్తున్నాయో మనకు తెలియదు కదండి. అన్నీ మనం చూస్తున్నామా? మనం సర్వాంతర్యాములమా? సర్వజ్ఞానం మనకుందా? ఎవరి జీవితంలో ఎందుకు ఆ పరిస్థితులు ఎదురవుతున్నాయో మనకి తెలియనప్పుడు మనం ఎందుకండి తీర్పులు తీర్చాలి? నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో పాపం చేసావు, నువ్వు మంచోడివి కాదు, నువ్వు మంచిదానివి కాదని మనం ఎందుకు అనాలండి? అవసరం ఏమన్నా ఉందా? సరే, లోకస్తులంటే తీసేయండి, వాళ్ళకి తెలియదు. మనం దేవుని బిడ్డలంగా వెనక ముందు కాస్త ఆలోచించుకొని కాస్త సమన్వయం పాటించాలా లేదా? నోరుంది కదా అని కాసేపు ఇటు తీర్పులు తీర్చకూడదు. ఉన్నది లేనిది ఉన్నది కలిపి చెరిపి మన నోటి వెంట మాటలు అందించకూడదు.